మనకి 4 కట్ బ్యాంగిల్‌కి అయితే థ్రెడ్ అనేది ఇలా నీట్‌గా ర్యాప్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా తిత్తు లేకుండా, లూజ్ లేకోకుండా ఇలా నీట్‌గా ర్యాప్ చేసుకోవాలనమాట. మన కింద నుంచి చూసినా కూడా నీట్‌గా ఫినిషింగ్ అనేది ఉండాలండి. ఇప్పుడు దీని మీద నేను తయారు చేసుకునే డిజైన్ కుందన్స్ చూపిచ్చేస్తాను. సింపుల్‌గా 2 రకం కుందన్స్ తోటి తయారు చేసి చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనకి ఈ క్రౌన్ షేపు మనకి వచ్చేసి సిల్వర్ అండి. ఇది మనకి వైట్ సిల్వర్ అంటారు. సిల్వర్ కలర్ క్రౌన్ షేప్ కుందన్స్ మనకి గ్లాసీ కుందన్స్ అయితే 1 తులం తీసుకున్నాననమాట. అలానే మనకి ఒక 5 గ్రామ్స్ వచ్చేసి 3 మనకి గ్లాసీ కుందన్స్‌లో గ్రీన్ కలర్ అనేది తీసుకున్నానండి. బాటిల్ గ్రీన్ అనమాట. ఇవి కూడా గ్లాసీ కుందన్సే. మనకి తర్వాత వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ అయితే తీసుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అండి. ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి 4 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకుంటే మీరు నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి పేరప్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే మనము ఎక్కడైతే తయారు పెట్టుకుందాం అనుకుంటున్నామో కుందన్స్ అక్కడ ఇలా గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత ఇలా డాట్ పెట్టేసుకొని తర్వాత క్రౌన్ కోసమని ఇక్కడ గ్లూ అనేది ఇలా అప్లై చేసుకోవాలండి. ఇలా 1 బై 1 మనము గ్లూ అనేది మరి కాస్త ఎక్కువగానే పెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే క్రౌన్ షేప్ కుందన్స్ అనేవి ఇలా 1 బై 1 పెట్టేసుకోవాలి. కొంచెం కిందికి పెట్టుకోండి. తర్వాత మనకి వచ్చేసి ఇలా మనకి ఈ 3 ఉంది కదా, ఇలా నేను గ్రీన్ తీసుకున్నాను కదా, వైట్ అండ్ గ్రీన్. మీరు కావాలి అంటే మీరు పింక్ కలర్ తీసుకోవచ్చు. లేదు అంటే మీరు ఇంకా వేరే కలర్స్ ఏమైనా తీసుకోవచ్చండి. పర్పుల్ లేదు అంటే ఇంకా ఏ కలర్ అయినా తీసుకోవచ్చు అనమాట. రెడ్ కలర్ మీరు ఏ బ్యాంగిల్స్కి ఆ బ్యాంగిల్ కలర్ కాంబో సెట్ లాగా ఉంటుంది కాబట్టి అలా తీసుకున్నా పర్వాలేదండి. నేను తీసుకునే ఇప్పుడు కాంబో సెట్కి ఇలా గ్రీన్ అండ్ ఈ వైట్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి ఇలా నేను కుందన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా 1 బై 1 మనకి 3 క్రౌన్ అలా పెట్టేసుకోవాలి. గ్లూ అనేది కాస్త ఎక్కువగానే పెట్టుకోవాలండి, లేకపోతే ఇలా ఊడొస్తుందనమాట. మనం గ్లూ అనేది కాస్త ఎక్కువగానే పెట్టుకోండి. ఇలా చాలా త్వరగా అయిపోయే డిజైన్ అనమాట. మనకి క్రౌన్ పెట్టుకున్న తర్వాత 3 పెట్టేసుకోవాలండి. కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి. ఇలా గ్లూ మాత్రము మరి కాస్త ఎక్కువగానే ఉండేలా చూడండి. ఎందుకంటే నేను ఇందాక చూపించాను కదా, గ్లూ తక్కువగా ఉంటే మనకి అవి ఊడిపోయే ఛాన్సెస్లు ఉంటాయన్నమాట. మనం ఇలా పెట్టుకున్న తర్వాత కంప్లీట్గా ఒక హాఫ్ డే మొత్తం కూడా దీనిని ఆరనివ్వాలన్నమాట. మంచిగా డ్రై అవ్వాలి. నైట్ పూట చేసి పెట్టేసుకోండి, మీకు మార్నింగ్కి మంచిగా తయారైపోతాయి అన్నమాట ఆరి. ఎటు పరిస్థితుల్లో కూడా ఎండలోనైతే పెట్టొద్దండి. ఎండాకాలం కదా, మనం మార్నింగ్ చేసేసి ఎండలో పెట్టేసుకుంటే ఈవినింగ్కి మంచిగా డ్రై అయిపోతాయని అనుకోవద్దు. ఎందుకంటే మీకు ఫ్యాన్ గాలి కింద నీడ కింద ఆరిన దానికిను ఎండలో పెట్టిన దానికైతే చాలా తేడా అయితే ఉంటుందండి. అదైతే గమనించండి. అది మనం ఇలా అనగానే ఊడొచ్చేస్తుంది అనమాట. అంటే గమ్ములో ఉండే ఒక గట్టినెస్ అనేది మనకి ఎండలో అనేది మనకి అది తేలిగ్గా అయిపోతుందనమాట. ఇట్లా పెచ్చులాగా ఊడి వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎండలో అనేది డైరెక్ట్గా పెట్టొద్దు. మనం ఎంతసేపటికి ఫ్యాన్ గాలి కింద లేదు అంటే నీడకి పెట్టేస్తే ఇంకా దాన్ని అసలు ఫ్యాన్ గాలి కింద కూడా అవసరం లేదండి. ఎండాకాలం కాబట్టి మనం ఫ్యాన్ లేకపోతే ఉండలేం కాబట్టి అలా ఫ్యాన్ కింద పెట్టినా పర్వాలేదు, కానీ ఎండకి మాత్రం అస్సలు ఎటు పరిస్థితిలో పెట్టొద్దనమాట. ఆ విషయం చెప్దామని నేను ఈ వీడియోని ఇక్కడ దాకా పెడుతూ మీతోటి చెప్తున్నానండి. లేకపోతే మీకు ఒక 2-3 పెట్టేసరికైనా అర్థమైపోతుందనమాట. ఇలా మనము ఈ డిజైన్ మొత్తం కూడా కొంచెము ఫింగర్ తోటి ఇలా అనుకొని, మనకి ఎక్కడైనా వంకర టింకర్ ఉంటే ఇలా హ్యాండ్ తోటి మనము ఫింగర్ తోటి వాటిని అడ్జస్ట్ చేస్తే సరిపోతుందండి. ఇలా మొత్తం బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది. మీకు ఇదంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను. బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే పెట్టేసుకోవాలండి. చాలా బాగుంటుందన్నమాట. మనము ఇవి నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి పేరప్ చేసుకోవచ్చు. ఇలా 4 బ్యాంగిల్స్ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఆరిన తర్వాత నేను బ్యాంగిల్స్ లుక్ అనేది చూపిస్తాను. కంప్లీట్గా మనం బ్యాంగిల్ మొత్తం కూడా పెట్టేసుకోవాలండి. చాలా బాగుంది కదా. మనము మొత్తం కూడా బ్యాంగిల్స్ అనేవి ఇలానే పెట్టుకోవాలి. ఇలాంటివి మనము 4 బ్యాంగిల్స్ తయారు చేసుకుంటే నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి పేరప్ చేసుకోవచ్చండి. మీకు దేని మీదకైనా కానీ ఈజీగా పేరప్ చేసుకునే డిజైన్ అనమాట. మనకి ఒక్కొక్క బ్యాంగిల్కి వచ్చేసి తులం కాసులు అయితే పట్టాయండి. మనకి 2 కూడా కలిపి అనమాట. మనకి క్రౌన్స్ వచ్చేసేమో ఒక 8 గ్రామ్స్ పట్టాయి. మనకి ఈ రౌండ్ వచ్చేసేమో 2 గ్రామ్స్ దాకా పట్టాయండి. అలా 10 గ్రామ్స్ అయితే ఒక్కొక్క బ్యాంగిల్కి పట్టాయి. మీకు టోటల్ 4 బ్యాంగిల్స్ వచ్చేసి 4 తులాస్ అయితే పడతాయి అనమాట. 40 గ్రామ్స్లో మీకు ఈ 4 బ్యాంగిల్స్ అవుతాయి. మట్టి గాజులు థ్రెడ్ ర్యాపింగ్ చేశానండి. వెయిట్ అయితే ఉంటాయన్నమాట. ఇలా మనము నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి పేరప్ చేసుకోవచ్చండి.
మీకు గ్లాస్ బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసి చూపిస్తాను. ఇవి మీకు వెయిట్ అయితే ఉంటాయి. మనం మట్టి గాజుకి థ్రెడ్ ర్యాప్ చేసి ఇలా కుందన్ వర్క్ చేసాం కాబట్టి ఇలా మనము అర డజన్ బ్యాంగిల్స్ తీసుకొని మనం ఇలా సింపుల్గా ఇలా ఏ కలర్ బ్యాంగిల్స్కైనా ఇట్టే మ్యాచ్ అయిపోతాయండి. నేను ఈ కలర్ తీసుకున్నాననే కాదు, మీకు థ్రెడ్ బ్యాంగిల్స్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద చేసుకున్నవి కూడా వేసుకోవచ్చండి. ఇలా గ్లాస్ బ్యాంగిల్స్ తోటి ఇవి గ్లాస్ బ్యాంగిల్సే హెవీ అవుతాయి అనుకుంటే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ థ్రెడ్ కూడా పేరప్ చేసుకోవచ్చు. ఏ కలర్ తోటైనా పేరప్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అలా నేను ఈ బ్యాంగిల్స్ ఎన్ని రకాలుగా సెట్ చేసుకోవచ్చో చూపిస్తాను, చూసేయండి. మనము గోల్డ్ బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్యాంగిల్స్ అనమాట. ప్లెయిన్ బ్యాంగిల్స్ తోటి కూడా ఈ కలర్ తోటి కూడా పేరప్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ కలర్స్ తోటి పేరప్ చేసుకోవచ్చండి, చూడండి. అలానే వీటికి సైడ్ బ్యాంగిల్స్ కాసు బ్యాంగిల్స్ వేసుకొని ఇవి మిడిల్లో కూడా వేసుకోవచ్చండి. మనము ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. మనకి ఫస్ట్ ఒక కాసు బ్యాంగిల్ వేసుకొని ఇలా 2 బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకొని ఈ మధ్యలో ఈ బ్యాంగిల్ వేసుకొని తర్వాత మళ్ళీ థ్రెడ్ బ్యాంగిల్స్, తర్వాత మనకి క్రౌన్ బ్యాంగిల్, తర్వాత ఇలా అనమాట. ఒక్కొక్క చేతికి ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి, ఏ కలర్ తోటైనా వేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, ఇవి ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి అయితే పేరప్ చేసుకోవచ్చండి. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి.